ఇప్పుడు మనము మినప వడలు లేదా సాంబార్ వడలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇవి క్రిస్పీగా మరియు ఫ్లఫీగా ఉంటాయి. ఇది ఎలా తయారు చేయాలో చూద్దాము. దానికి కావలసిన పదార్థాలు: మినప వడలు చేయడానికి 2 కప్పుల మినపప్పు తీసుకున్నాను. గుండు పప్పు. ఇది నైట్ మొత్తం నానబెట్టాను. మొత్తం వాటర్ లేకుండా మంచిగా ఇలా వడగట్టుకోవాలి. 4-5 పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం అల్లము, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కరివేపాకు. ఒక చిన్న జార్ తీసుకున్నాను. ఇందులో మినపప్పు కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తగా చేసుకోవాలి. అందుకే నేను చిన్న జార్ తీసుకున్నాను. పచ్చి కొత్తిమీర రసాన్ని రోజు రాత్రిళ్ళు పెదాలకు రాసుకుంటే పెదాలు ఎర్రదనం వస్తాయి. మిక్సీకి వేయడం అయిపోయింది. మొత్తం ఇలా మెత్తగా మిక్సీకి వేసుకోవాలి. మినపప్పు పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. మినపప్పు పిండి మొత్తం మెత్తగా మిక్సీకి వేసుకోవడం అయిపోయింది. ఇది పక్కకు పెట్టేద్దాం. అదే జార్లో మిరపకాయలు సన్నగా కట్ చేసి వేయాలి. కొంచెం అల్లం ముక్క, జీలకర్ర, రుచికి సరిపడే ఉప్పు, ఇందాక మిక్సీకి వేసిన మినపప్పు మిశ్రమం కూడా కొంచెం ఇందులో వేసి మెత్తగా మిక్సీకి వేసేయాలి. ఇదంతా ఇలా మెత్తగా అయిపోతుంది. ఈ మిశ్రమాన్ని ఈ మినపప్పు దాంట్లో కలిపేసుకుందాం. కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. అన్నీ కలిసిపోయే విధంగా. మొత్తం కలిసిపోయింది. ఇందాక మిక్సీకి వేసిన మినపప్పు మిశ్రమంలో కొంచెం బొంబాయి రవ్వ, 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసి కలిపితే వడలు అనేటివి క్రిస్పీగా వస్తాయి. ఇదంతా వేసి మళ్ళీ కలిపేసుకుందాం మొత్తం. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. మొత్తం కలిపేది అయిపోయింది. ఒక చిన్న గిన్నెలో కొన్ని నీళ్ళు తీసుకొని చిన్న కర్చీప్ ముక్క తీసుకొని దీన్ని తడపాలి. నీళ్ళు లేకుండా మొత్తం పిండేసి ఇది చేతిపైన పెట్టుకొని ఈ పిండి మిశ్రమాన్ని చిన్న ఉండలాగా చేసుకొని మధ్యలో హోల్ పెట్టి ఇది ఆయిల్లో వేసుకుందాం. ప్రతిసారి ఇలానే నీళ్ళు అద్దుకుంటూ ఒక్కొక్క వడను చేసుకోవాలి. రౌండ్ బాల్స్ లాగా చేసుకొని వడల్లాగా ఒత్తుకొని ఒక వేలు నీళ్ళల్లో ముంచి మధ్యలో హోల్ చేసి వాటిని కాల్చుకోవాలి. ఒక సైడ్ కాలింది, రెండో సైడ్ కాల్చేద్దాం. ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ కావాలి.
వడలు మంచి బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇవి కూడా తీసేద్దాం. ఇలానే మొత్తం పిండి వేసేసుకుందాం. వడలు అనేవి క్రిస్పీగా ఇలా వస్తాయి. మధ్యలో హోల్ వచ్చింది, మంచిగా కాలాయి. మంచి టేస్ట్గా కూడా ఉంటాయి. ఇలానే కాకుండా ఇంకా క్రిస్పీగా ఇంకా బొల్లుగా రావాలి అంటే ఉదయం పూట మినపప్పు నానబెట్టి రాత్రి మిక్సీకి వేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ చేస్తే ఇంకా బొల్లుగా కూడా వస్తాయి మినపప్పు వడలు. మినప వడలు రెడీ. మా వంట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.